హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? స్నేహితులందరూ కలిసినప్పుడు వయసు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మేమిద్దరం ఒకే వయసు వాళ్ళం. వీఆర్ బోత్ ఆఫ్ ద సేమ్ ఏజ్. వీఆర్ బోత్ ఆఫ్ ద సేమ్ ఏజ్. కొందరు ఎవరైనా తప్పు చేస్తే ఎప్పటికీ ద్వేషిస్తూనే ఉంటారు కదా. ఆమె ఇప్పటికీ నన్ను ద్వేషిస్తోంది. షీ స్టిల్ హేట్స్ మీ. షీ స్టిల్ హేట్స్ మీ. పండుగలప్పుడు బస్సులు రైళ్లు చాలా రద్దీగా ఉంటాయి కదా. పండుగల సమయంలో బస్సుల్లో సీట్లు దొరకడం కష్టం. ఇట్స్ టఫ్ టు గెట్ సీట్స్ ఆన్ బస్సెస్ డ్యూరింగ్ ఫెస్టివల్స్. ఇట్స్ టఫ్ టు గెట్ సీట్స్ ఆన్ బస్సెస్ డ్యూరింగ్ ఫెస్టివల్స్. ఎవరైనా చక్కగా ఆకట్టుకునే విధంగా మాట్లాడుతూ ఉంటే మనకు నచ్చుతుంది కదా. నువ్వు మాట్లాడే విధానం నాకు నచ్చుతుంది. ఐ లైక్ ద వే యూ టాక్. ఐ లైక్ ద వే యూ టాక్. అలాగే అతనికి అక్కడికి వెళ్ళవద్దని చెప్పండి అని ఇలా చెప్పాలి. ఆస్క్ హిమ్ టు నాట్ టు గో దేర్. ఆస్క్ హిమ్ టు నాట్ టు గో దేర్. ఎవరినైనా మాట్లాడమని చెప్పినప్పుడు మాట్లాడారో లేదో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. మీరు అతనితో మాట్లాడలేదా? డిడెంట్ యూ టాక్ టు హిమ్? డిడెంట్ యూ టాక్ టు హిమ్? మనం ఎవరితోనైనా మాట్లాడడం వీలు కానప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నేను అతనితో మాట్లాడలేకపోయాను. ఐ కుడ్ నాట్ టాక్ టు హిమ్. ఐ కుడ్ నాట్ టాక్ టు హిమ్. ఏవైనా సమస్యలతో సంబంధం లేదని తెలిసినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. మీ సమస్యలతో అతనికి ఎలాంటి సంబంధం లేదు. హీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ ప్రాబ్లమ్స్. హీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ ప్రాబ్లమ్స్. ఎవరైనా నిజం చెబుతున్నారో అబద్ధం చెబుతున్నారో తెలుసుకోవడం చాలా కష్టం కదా. వాళ్ళు అబద్ధం చెబుతున్నారని నేను ఎలా చెప్పగలను? హౌ డు ఐ సే దట్ దే ఆర్ టెల్లింగ్ ఏ లై? హౌ డు ఐ సే దట్ దే ఆర్ టెల్లింగ్ ఏ లై? మనం కొత్త ఇల్లు కొనాలనుకున్నప్పుడు మన స్నేహితులతో చెబుతాం కదా. మేము కొత్త ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నాం. వీఆర్ థింకింగ్ ఆఫ్ బయింగ్ ఏ న్యూ హౌస్. వీఆర్ థింకింగ్ ఆఫ్ బయింగ్ ఏ న్యూ హౌస్. ఎవరికైనా మనల్ని కలవడం ఇష్టం లేదని తెలిసినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నిజానికి ఆమెకు మమ్మల్ని కలవడం ఇష్టం లేదు. ద ఫ్యాక్ట్ ఈస్ దట్ షీ డజంట్ వాంట్ టు మీట్ అస్. ద ఫ్యాక్ట్ ఈస్ దట్ షీ డజంట్ వాంట్ టు మీట్ అస్. మనకి నచ్చని వాళ్ళని కలవడానికి ఇష్టపడం కదా. అలాంటి వాళ్ళని కలవడం నాకు ఇష్టం ఉండదు. ఐఎమ్ నాట్ ఫాండ్ ఆఫ్ మీటింగ్ సచ్ పీపుల్. ఐ ఆమ్ నాట్ ఫాండ్ ఆఫ్ మీటింగ్ సచ్ పీపుల్. ఎవరైనా ఇచ్చిన మాట మీద నిలబడకపోతే వాళ్ళ మీద నమ్మకం పోతుంది కదా. నిజం చెప్పాలంటే నాకు అతనిపై నమ్మకం పోయింది. టు బీ హానెస్ట్, ఐ హ్యావ్ లాస్ట్ మై ట్రస్ట్ ఇన్ హిమ్. టు బీ హానెస్ట్, ఐ హ్యావ్ లాస్ట్ మై ట్రస్ట్ ఇన్ హిమ్. బ్యాంకులో లోన్కి అప్లై చేసినప్పుడు అది శాంక్షన్ అయ్యే వరకు బ్యాంకు చుట్టూ తిరుగుతూ ఉండాలి కదా. అతను బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాడు. హీ ఈజ్ టైర్డ్ ఆఫ్ మేకింగ్ రౌండ్స్ ఆఫ్ ద బ్యాంక్. హీ ఈజ్ టైర్డ్ ఆఫ్ మేకింగ్ రౌండ్స్ ఆఫ్ ద బ్యాంక్. కొన్ని సందర్భాలలో మనకి ఇష్టం లేకపోయినా వెళ్ళవలసి వస్తుంది కదా. మేము ఇష్టం లేకుండానే అక్కడికి వెళ్ళాం. ఇట్ వాజ్ అవర్ కంపల్షన్ టు గో దేర్. ఇట్ వాజ్ అవర్ కంపల్షన్ టు గో దేర్. ఎవరు ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టం కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఎవరికి తెలుసు? హూ నోస్ వాట్ దే థింక్. హూ నోస్ వాట్ దే థింక్. చాలామంది ధనవంతులు కాకపోయినా గుర్తింపు కోసం ధనవంతుల్లా నటిస్తూ ఉంటారు కదా. చాలామంది ధనవంతుల్లా నటిస్తారు. మెనీ పీపుల్ ప్రెటెండ్ టు బి రిచ్. మెనీ పీపుల్ ప్రెటెండ్ టు బి రిచ్. ఎవరైనా ఒంట్లో బాగున్నట్లుగా కనిపిస్తే మీకు జ్వరం ఉందా అని అడుగుతాం కదా. డూ యూ హ్యావ్ ఏ ఫీవర్?
డూ యూ హ్యావ్ ఏ ఫీవర్? ఎవరైనా హద్దు మీరు ప్రవర్తిస్తూ ఉంటే నీ ప్రవర్తన తట్టుకోలేకపోతున్నాను అంటాం కదా. ఐ కాంట్ స్టాండ్ యువర్ బిహేవియర్. ఐ కాంట్ స్టాండ్ యువర్ బిహేవియర్. ఏదైనా తప్పు చేసినప్పుడు నాన్నకి తెలిస్తే ఊరుకోరు కదా. నాన్నకి తెలిస్తే నన్ను కొడతారు. ఇఫ్ ఫాదర్ కమ్స్ టు నో హీ విల్ బీట్ మీ. ఇఫ్ ఫాదర్ కమ్స్ టు నో హీ విల్ బీట్ మీ. అంటువ్యాధులు వ్యాపిస్తున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలి కదా. మీరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. యూ మస్ట్ పుట్ ఆన్ ఏ మాస్క్. యూ మస్ట్ పుట్ ఆన్ ఏ మాస్క్. ఎవరితోనైనా కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఎప్పుడు బయలుదేరాలో అడిగి తెలుసుకుంటాం కదా. ఎప్పుడు బయలుదేరాలో అతను మీకు చెప్పాడా? డిడ్ హీ టెల్ యూ వెన్ టు స్టార్ట్? డిడ్ హీ టెల్ యూ వెన్ టు స్టార్ట్? మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మన పక్క సీటులో కూర్చున్న వాళ్ళు ఎక్కడ దిగుతారో తెలుసుకోవడానికి మీరు ఎక్కడ దిగుతారు అని అడుగుతాం కదా. వేర్ విల్ యూ గెట్ డౌన్? వేర్ విల్ యూ గెట్ డౌన్? ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కడికైనా చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది కదా. మీ ఇంటికి చేరుకోవడానికి నాకు 2 గంటలు పట్టింది. It took me 2 hours to reach your house. It took me 2 hours to reach your house. ఎవరైనా ఎక్కువగా పొగ తాగుతున్నట్లు మనం గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతనికి పొగ తాగే వ్యసనం ఉంది. He is addicted to smoking. He is addicted to smoking. ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ఇంకా సమయం ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ఇంకా సమయం ఉంది. దేర్ ఈజ్ స్టిల్ టైమ్ టు అప్లై ఫర్ దట్ జాబ్. దేర్ ఈజ్ స్టిల్ టైమ్ టు అప్లై ఫర్ దట్ జాబ్. సెలవు రోజున ఇంట్లో విసుగు పుడుతుంటే బయటికి వెళ్తాం కదా. మనం సినిమాకి కానీ పార్కుకి కానీ వెళదాం. లెట్స్ గో ఎయిదర్ టు ద మూవీ ఆర్ టు ద పార్క్. లెట్స్ గో ఎయిదర్ టు ద మూవీ ఆర్ టు ద పార్క్. అలాగే అతని సోదరి ఎక్కడికి వెళుతోంది అని ఇలా అడగాలి. వేర్ ఈజ్ హిస్ సిస్టర్ గోయింగ్? వేర్ ఈజ్ హిస్ సిస్టర్ గోయింగ్? కొందరు మన మంచితనాన్ని అలుసుగా తీసుకుంటారు కదా. ఆమె మిమ్మల్ని అలుసుగా తీసుకుంది. షీ టేక్స్ యూ ఫర్ గ్రాంటెడ్. షీ టేక్స్ యూ ఫర్ గ్రాంటెడ్. కొందరు చాలా తేలిగ్గా అర్థమయ్యే విధంగా నేర్పిస్తారు కదా. మీరు నేర్పించే విధానం నాకు నచ్చుతుంది. ఐ లైక్ ద వే యూ టీచ్. ఐ లైక్ ద వే యూ టీచ్. మనకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా స్కూల్లో అడ్మిషన్ రాలేదని తెలిసినప్పుడు ఆ విషయం అడుగుతాం కదా. నీకు స్కూల్లో అడ్మిషన్ రాలేదా? డిడెంట్ యూ గెట్ ద స్కూల్ అడ్మిషన్? డిడెంట్ యూ గెట్ ద స్కూల్ అడ్మిషన్? కొన్ని సందర్భాలలో ఎవరైనా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పలేం కదా. నేను ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాను. ఐ కుడ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్. ఐ కుడ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్. ఎవరైనా వాదించుకోవడం చూస్తే ఆ విషయం చెప్తాం కదా. వాళ్ళిద్దరూ వాదించుకున్నారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్గ్యూడ్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్గ్యూడ్. ఎవరి కోసమైనా మనం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు రాగానే ఆ విషయం చెబుతాం కదా. మీ ఇద్దరి కోసం ఎదురు చూస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేస్తానని చెప్పినప్పుడు ఎప్పుడు చేస్తారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఎప్పుడు డిపాజిట్ చేస్తారు? వెన్ విల్ యూ డిపాజిట్? వెన్ విల్ యూ డిపాజిట్? మనం చదువుకున్న చోట, ఉద్యోగం చేసిన చోట మనకి స్నేహితులు ఎక్కువగా ఉంటారు కదా. నా స్నేహితులందరూ ఉత్తర భారతదేశానికి చెందినవారు. ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ నార్త్ ఇండియా. ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ నార్త్ ఇండియా. ఈ రోజుల్లో జనం ఎక్కువగా డబ్బంటే మోజుపడుతున్నారు కదా. జనాలు డబ్బుపై ఎందుకు అంత మోజుపడుతున్నారు? వై ఆర్ పీపుల్ సో అబ్సెస్డ్ విత్ మనీ? వై ఆర్ పీపుల్ సో అబ్సెస్డ్ విత్ మనీ? ఎవరైనా ఒకసారి చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఎందుకు చేస్తున్నామని అడుగుతాం కదా.
మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు చేస్తావు? వై డూ యూ రిపీట్ ద సేమ్ థింగ్? వై డూ యూ రిపీట్ ద సేమ్ థింగ్? ఎవరైనా పెద్దగా మాట్లాడుతూ ఇబ్బంది కలిగిస్తూ ఉంటే మాట్లాడవద్దని చెప్పమంటాం కదా, మాట్లాడవద్దని ఆమెకి చెప్పండి. ఆస్క్ హర్ నాట్ టు టాక్. ఆస్క్ హర్ నాట్ టు టాక్. ఎవరైనా అందరితో చాలా సరదాగా ఉంటే అతను చాలా సరదా మనిషి అని చెబుతాం కదా, హీ ఈజ్ ఏ వెరీ జోవియల్ మ్యాన్. హీ ఈజ్ ఏ వెరీ జోవియల్ మ్యాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.